జుట్టు సమస్యలు అమ్మాయిలకి మాత్రమే కాదు, అబ్బాయిలకు కూడా వస్తాయి. నిజం చెప్పాలంటే అబ్బాయిలకు అమ్మాయిల కంటే భిన్నమైన సమస్యలు ఉంటాయి. అబ్బాయిలకు జుట్టు తక్కువగా పెరుగుతుంది, అందుకే వారి జుట్టు సమస్యలు భిన్నంగా ఉంటాయి. అబ్బాయిలలో సర్వసాధారణమైన సమస్యలు పొడి జుట్టు, చుండ్రు సమస్యలు అన్ని కాలాల్లో వీరికి సర్వసాధారణం. వీటికి షాంపూ లేదా నూనె రాయడం చేస్తే సరిపోదు. జుట్టు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జుట్టులో తేమను నిర్వహించడానికి, పొడి బారడాన్ని తొలగించడానికి కొన్ని సహజ నివారణను ఉపయోగించాలి. ఇది పొడి జుట్టును వదిలించుకోవడమే కాకుండా చుండ్రు వంటి సమస్యలను క్రమంగా నయం చేస్తుంది. దీనికోసం మీకు ఖరీదైన సెలూన్ చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మరి ఆ చిట్కాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఉంగరాల జుట్టు ఉంటే అది పొడి బారడం త్వరగా జరుగుతుంది. ప్రతిరోజు మీ జుట్టుకు షాంపూ చేయడం వల్ల జుట్టు నుంచి సహజ నూనెలు తొలగిపోతాయి. అందుకే వారానికి 2 సార్లు మాత్రమే షాంపూ చేసి మిగిలిన రోజుల్లో మీ జుట్టును నీటితో కడిగితే సరిపోతుంది. జుట్టును సూర్య కిరణాల నుండి రక్షించుకోవాలి. యూవీ కిరణాలు చర్మాన్ని మాత్రమే కాకుండా జుట్టు బయట పొరను కూడా దెబ్బతీస్తాయి. ఈ పొర జుట్టు తేమను అసురక్షితం ఉంచుతుంది. అందుకే బయటకు వెళ్ళేటప్పుడు టోపీ లేదా స్కార్ఫ్ ఉపయోగించాలి. తద్వారా మీ జుట్టు ఎండ నుంచి రక్షించబడుతుంది. ఉప్పు లేదా క్లోరిన్ కలిగిన నీరు వినియోగిస్తే అది నెమ్మదిగా జుట్టులోని తేమను తొలగిస్తుంది. దీని ప్రభావాలను తగ్గించడానికి నిమ్మకాయ నీరు లేదా యాపిల్ సైడర్ వెనిగర్తో జుట్టును శుభ్రం చేసుకోవడం మంచిది. వేడి నీరు జుట్టును డ్రై అయ్యేలా చేస్తుంది, తల నుండి తేమను పీల్చుకుంటుంది. కాబట్టి మీ తల స్నానం చేయడానికి ఎల్లప్పుడూ చల్లని లేదా సాధారణ ఉష్ణోగ్రత కలిగిన నీటిని వాడడం మంచిది. ఇది జుట్టు మెరుపును కాపాడడానికి సహాయపడుతుంది. షాంపూ ఉపయోగించిన తర్వాత జుట్టులో తేమను లాక్ చేయడానికి లీవ్ ఇన్ కండిషన్ భలేగా పనిచేస్తుంది. దీన్ని జుట్టుకు అప్లై చేసి 20 నుండి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపించడం ప్రారంభిస్తుంది, పొడి బారడాన్ని తగ్గిస్తుంది.